మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనములో, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మీ జీవితంలో ఒక ప్రార్థనకు సమాధానం రావడానికి ఆలస్యం అవుతుందా? ఎంత ప్రార్థించినా పరిస్థితి మారడం లేదా? ఎంత ఏడ్చినా తలుపులు తెరుచుకోవడం లేదా? దేవా, నేను అడిగింది ఎందుకు ఇవ్వడం లేదు అనే ఆలోచనలో ఉన్నావా? అయితే ఈ రోజు దేవుని వాక్యం ద్వారా ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుందాం. దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు కనిపించినా ఆయన పని చేయడం ఆపలేదు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు అనారోగ్యంతో ఉన్నాడు. అతని అక్కలు యేసుకు ఒక సందేశాన్ని పంపించారు. ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు అని. వాళ్ళు యేసును పిలిచారు. వాళ్లకు యేసుపై నమ్మకం ఉంది. యేసు వస్తే లాజరు తప్పకుండా బాగుపడతాడని వాళ్ళు అనుకున్నారు. కానీ యేసు వెంటనే రాలేదు. లాజరు చనిపోయాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, చివరికి 4 రోజులు గడిచిపోయింది. సమాధి చేసి అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అప్పుడు చూస్తే పరిస్థితి పూర్తిగా ముగిసిపోయినట్లుగా కనిపించింది. కానీ అక్కడే దేవుని అద్భుతం మొదలయ్యింది. హల్లెలూయా. మనం అంతా అయిపోయింది అనుకునే చోటే దేవుడు ఇంకా నా పని మొదలు కాలేదు అంటాడు. ఇది గుర్తుంచుకోవాలి. మార్త యేసుతో ఇలా చెప్పింది, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని. ఆమె మాటల్లో బాధ ఉంది. ఆమె మాటల్లో నిరాశ ఉంది. ఆమె హృదయంలో ఒక ప్రశ్న ఉంది, యేసయ్యా, నీవు ముందే వచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని. నా ప్రియ సహోదర, సహోదరి, ఈరోజు మీలో ఎవరో ఇదే ప్రశ్న దేవునికి ఎలా అడుగుతున్నారమో. దేవా, నీవు ముందే స్పందించి ఉంటే నా కుటుంబం ఇలా ఉండేది కాదు. నీవు ముందే సహాయం చేసి ఉంటే నేను ఈ కష్టంలో పడేవాడిని కాదు. నీవు నా ప్రార్థనకు ముందే సమాధానం ఇచ్చి ఉంటే నా కన్నీళ్లు ఉండేవి కాదు అని నీవు అంటున్నావేమో. కానీ వినండి, దేవుడు ఆలస్యం చేసినట్లు కనిపించడం అంటే ఆయన ఓడిపోయాడని కాదు, ఆయన వినటం లేదని కాదు, ఆయన పని చేయటం లేదని కాదు. ప్రియదేని బిడ్డ, యేసు లాజరు సమాధి దగ్గరకు వెళ్ళి, లాజరు బయటకు రా అని పిలిచాడు. 4 రోజులుగా చనిపోయిన మనిషి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఇది మనకు చెప్పే సత్యం ఏమిటంటే, నీ పరిస్థితి ఎంత ఆలస్యమైనా దేవునికి అది ఆలస్యం కాదు. మనుషులకు అసాధ్యమైన చోట దేవునికి అవకాశం మొదలవుతుంది. నీ కుటుంబం గురించి ఆశ వదులుకోకు. నీ పిల్లల గురించి ప్రార్థించడం ఆపవద్దు. నీ ఆరోగ్యం గురించి దేవునిపై నమ్మకం కోల్పోవద్దు. ఎప్పుడు నీ పరిచర్య గురించి కూడా నిరాశ చెందకు. నా ప్రియ సహోదర, సహోదరి, దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడని అనిపించినా ఆయన నీ జీవితంలో పని చేస్తున్నాడు. ఇది మర్చిపోవద్దు. నీకు ఒక తలుపు మూసుకుపోయిందా? దేవుడు మరో తలుపు తెరుస్తాడు. నీ జీవితం ముగిసిపోయినట్లు అనిపిస్తుందా? దేవుడు సమాధి దగ్గర కూడా జీవాన్ని తీసుకురాగలడు. కాబట్టి ఈరోజు నీ హృదయంలో ఒక మాట పెట్టుకో, నా సమాధానం ఆలస్యం కావచ్చు, కానీ నా దేవుడు ఆలస్యం చేయడు అని. నీ సమయం దేవుని చేతిలో ఉంది. నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. నీ కుటుంబం దేవుని చేతిలో ఉంది. కాబట్టి ప్రార్థించడం ఆపవద్దు. నమ్మడం ఆపకు. దేవుడిని వెదకడం ఆపవద్దు. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో ఇంకా ఒక అద్భుతం చేయబోతున్నాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. సమాధానం ఆలస్యమైపోతుందని నిరాశపడుతున్న వారికి క్రొత్త ఆశని ఇవ్వండి. ఇక నా జీవితంలో ఏమీ జరగదు అని అనుకునే వారికి మీ శక్తిని చూపించండి అయ్యా. లాజరును సమాధి నుండి బయటకు పిలిచిన దేవా, ఈరోజు ప్రతి కుటుంబంలో చనిపోయిన ఆశలను తిరిగి లేపమని ప్రార్థిస్తున్నాను. విరిగిపోయిన హృదయాలను బాగు చేయండి. మూసిగిపోయిన మార్గాలను తెరవండి. మీ సమయంపై నమ్మకం ఉంచి విశ్వాసాన్ని మాకు ఇవ్వండి అయ్యా. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.